Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. So guys, UPSC Civil Services Preliminary Examination 2026 ఈ సండే జరగబోతోంది. మార్నింగ్ సెషన్ 9:30 to 11:30 AM జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ 2:30 to 4:30 CSAT ఎగ్జామినేషన్ పేపర్ ఉంటుంది. సో దీనికి సంబంధించి స్టూడెంట్స్ అందరికీ కూడా కొన్ని కామన్ నర్వస్నెస్కి ఫీల్ అవ్వడం కానీ, చాలా భయభ్రాంతులకు గురవ్వడం కానీ, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పబోతున్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 100% మీ ప్రిపరేషన్ లెవెల్ చక్కగా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని విజయ తీరానికి తీసుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం వీటిని పాటించకపోతే మీరు ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా అయినా కూడా మిమ్మల్ని ఓటమికి తీసుకెళ్తుంది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా ఫస్ట్ థింగ్ ఈ ఎగ్జామినేషన్కి ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు అనే హ్యూజ్ కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకెళ్లాలో చాలా క్లియర్గా చెప్తాను. ఇవి మాత్రం చాలు, ఇంకా ఏమి కూడా భయపడకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అడ్మిట్ కార్డ్, ఈ హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో హాల్ టికెట్ ఒక ప్రింట్అవుట్ తీసుకెళ్తే సరిపోతుంది. హాల్ టికెట్ ఎన్ని కాపీలు తీసుకెళ్ళినా దాంతోపాటు ప్రికాషన్స్ కానీ ఏవైతే డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయో ఇవన్నీ మీరు ప్రింట్అవుట్ తీసుకెళ్ళినా మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయరు. ఓన్లీ వన్ సింగిల్ అడ్మిట్ కార్డ్ మాత్రమే తీసుకెళ్తారు. అయితే ఇట్స్ యువర్ విష్, మీరు బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్తారా లేదా కలర్డ్ ఫోటోగ్రాఫ్ తీసుకెళ్తారా, ఏదైనా కూడా అలా. మీరు జనరల్గా ప్రింట్అవుట్ తీసుకునేటప్పుడు అంటే పర్టికులర్గా ఒక లేజర్ ప్రింట్ ద్వారా తీసుకెళ్ళిన ఒక అడ్మిట్ కార్డ్ ప్రింట్అవుట్ తీసుకెళ్ళండి. ఒకవేళ మీకు అయినప్పటికీ కూడా భయం ఉంటే ఈ భయం ఎందుకు, బేఫికర్గా కలర్డ్ ఫోటోగ్రాఫ్, కలర్డ్ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళండి. ఏది తీసుకెళ్ళినా ప్రాబ్లం లేదు. అండ్ దీంతో పాటు మీరు పెన్ ఆర్ పెన్సిల్ ఖచ్చితంగా క్యారీ చేయొచ్చు. పెన్ కానీ పెన్సిల్ కానీ రెండు కూడా క్యారీ చేయొచ్చు. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ. ఒక్కొక్కసారి ఒక పెన్ వర్క్ అవుతుందో లేదో అన్న భయంతో ఇంకొక 2-3 పెన్స్ తీసుకెళ్తాం. అప్పుడు కూడా నో ప్రాబ్లం, యూ కెన్ క్యారీ 2 to 3 పెన్స్ ఆల్సో, నో లిమిటేషన్ ఇన్ టు దట్. అయితే పెన్ అన్నప్పుడు ఖచ్చితంగా బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే మీ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉంటుందో అందులో ఖచ్చితంగా బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మార్క్ చేసింది మాత్రమే వ్యాలిడేట్ చేస్తారు, లేకపోతే దాన్ని వ్యాలిడేట్ చేయరు. కొన్నిసార్లు అంతకుముందు బ్లూ ఆర్ బ్లాక్ అని వింటూ ఉంటాం, కానీ చాలా క్లియర్గా యూపీఎస్సీ చెప్తోంది యూ షుడ్ క్యారీ ఓన్లీ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకెళ్ళాలి. అండ్ దీంతో పాటు ఒక ఐడి కార్డ్ వెరీ ఇంపార్టెంట్. మనము అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు సో రెఫరెన్స్ ఐడి కార్డ్స్ పెడుతూ ఉంటాం. అది ఆధార్ కార్డ్ కానీ లేకపోతే మనం చూస్తూ ఉంటే ఓటర్ ఐడి కానీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఐడి కార్డ్స్ మీరు పెట్టే ఉంటారు. పాస్పోర్ట్ కూడా కొంతమంది పెట్టే ఉంటారు. సో మీరు ఏదైతే ఐడి కార్డు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసే టైంలో పెట్టారో అదే ఐడి కార్డ్ ఖచ్చితంగా ఒరిజినల్ తీసుకెళ్ళండి. సో ముఖ్యంగా ఆధార్ కార్డు విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఒక జిరాక్స్ లేకపోతే ఒరిజినల్ కాకుండా నార్మల్ తీసుకెళ్తారు. వెరీ వెరీ క్లియర్గా చెప్తున్నాను, ఒరిజినల్. మీరు ఇప్పటికిప్పుడు ఆధార్ సెంటర్లో సో మీరు ఓటీపీ ద్వారా మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు బ్లాక్ అంటే బాల్ పాయింట్ పెన్తో పాటు ఐడి కార్డ్ ఇన్ కేస్ కావాలనుకుంటే మీరు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ని తీసుకెళ్ళొచ్చు. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, మళ్ళీ ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, వాటర్ బాటిల్ ఈజ్ అలౌడ్. వీటి తప్ప ఇంకేం కూడా అలౌ చేయరు. అయితే దీంతో పాటు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్యారీ వ్రిస్ట్ వాచెస్. సో అయితే నార్మల్ వ్రిస్ట్ వాచెస్ ఉంటాయి కదా, ఏ మాత్రం స్మార్ట్ వాచెస్ కాకుండా, ఏ మాత్రం సో టెక్నాలజీతో కనెక్ట్ అయినవి కాకుండా నార్మల్ వ్రిస్ట్ వాచెస్ మీరు క్యారీ చేయొచ్చు. వీటితో పాటు ఇంకా ఏం తీసుకెళ్ళిన రైటింగ్ ప్యాడ్ కానీ ఇంకా ఏవి కూడా అలౌ చేయరు. అయితే కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లో మీకు బ్యాగ్స్ కానీ లేకపోతే కొన్ని ఐటమ్స్ పెట్టుకోవడానికి వాళ్ళు బ్యాగేజ్ కౌంటర్ ఏర్పాటు చేస్తారు. బట్ యూపీఎస్సీ చెప్తోంది ఇది మా రెస్పాన్సిబిలిటీ కాదు. బట్ మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి మాత్రం వీటిని మాత్రమే తీసుకెళ్ళండి. సో ఐడి కార్డ్, దాంతోపాటు అడ్మిట్ కార్డ్ ప్రింట్అవుట్, దాంతోపాటు పెన్ ఆర్ పెన్సిల్, సో అండ్ అలాగే బ్లాక్ పెన్ మాత్రమే. అండ్ దాంతోపాటు మీకు కావాలనుకుంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ని క్యారీ చేయొచ్చు, కావాలంటే వ్రిస్ట్ వాచ్ కూడా అలౌడ్. బట్ నార్మల్ వ్రిస్ట్ వాచ్ మాత్రమే, నో డిజిటల్, నథింగ్ విల్ బి అలౌడ్. ఇవి మాత్రమే ఎగ్జామ్. సో మీరు నిశ్చింతగా ఉండి ఇవి మాత్రమే. అయితే ఒక్కొక్కసారి ఫోటో క్లియర్గా లేనప్పుడు అడిషనల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక 2 to 3 కాపీస్ క్యారీ చేయండి అంటారు. వాటిని కూడా మీరు క్యారీ చేసుకుంటే పర్వాలేదు. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ నీడ్ టు క్యారీ. అండ్ సెకండ్ థింగ్, ఇప్పటి వరకు ఎగ్జామ్కి ఏం తీసుకెళ్లాలో చెప్పాను. అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్లో మీ మెంటల్ హెల్త్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్. సో యూజువల్గా ఏమంటానంటే ఎలక్షన్స్ జరిగే కంటే అంటే ఎలక్షన్స్ ఆ పోలింగ్ టైం పీరియడ్ కంటే 48 hours ముందు సైలెన్స్ పీరియడ్ అనేది మెయింటైన్ చేస్తారు. అంటే ఓటర్స్ని వివిధ ప్రలోభాలకు లోనవ్వకుండా వాళ్ళను పీస్గా కామ్గా ఆలోచించి వాళ్ళ డెసిషన్ మేకింగ్ పర్ఫెక్ట్గా చేయాలి అన్న ఉద్దేశంతో సైలెన్స్ పీరియడ్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇండియాలో. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనం చూస్తూ ఉంటాం. సేమ్ అలాగే
ఒక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలంటే ఈ టైంలో స్టూడెంట్కి కావాల్సింది హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఏం చదివాం ఏం చదవలేం ఇవి ఏవి కాకుండా ట్రై టు మెయింటైన్ అట్మోస్ట్ సైలెన్స్, ఒక సైలెన్స్ పీరియడ్ని మెయింటైన్ చేయండి. సో ఎవ్వరితో ఏది మాట్లాడకండి. సో వెరీ వెరీ క్లియర్గా చెప్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళతో, తెలియని వాళ్ళతో, పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ అంటే మాట్లాడండి. బట్ టు ద ఎక్స్టెంట్ వాట్ ఈస్ నెసెసరీ. ఎగ్జామినేషన్లో ఆ పాయింట్ వస్తే ఎలాగా, మొన్న ఆ కరెంట్ అఫైర్స్ ఉంది, మోదీ గారు సో రీసెంట్గా కూడా సో మెనీ కంట్రీస్కి వెళ్ళారు, దానికి సంబంధించిన బౌండరీస్ నేర్చుకున్నావా లేవా, ఇలా నంబర్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి. ఎగ్జామ్కి సంబంధించి, సబ్జెక్టుకి సంబంధించి ఏమీ డిస్కస్ చేయకండి. ట్రై టు మెయింటైన్ కంప్లీట్లీ అ సైలెన్స్ పీరియడ్. ఎందుకంటే ఎక్కువ డిస్కస్ చేస్తే మైండ్ ఎక్కువగా కూడా కన్ఫ్యూజన్కి లోన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ మీరు ఏదైతే చదివారు, ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు అనిపించేది ఏంటంటే పాలిటీ చదివింది పర్ఫెక్ట్గా చదివాం కానీ ఏం గుర్తు రాకపోవడం, హిస్టరీ అంటే ఇప్పటి వరకు ఎంత చదివినా సడన్గా వన్ పాయింట్ ఆఫ్ టైంలో అసలు ఏం గుర్తులేదు. ఏ ఆర్టికల్, ఏ ఇయర్, లేకపోతే ఏ పాలసీ ఏది గుర్తు రానట్టు మనకు అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ యూ మైట్ హ్యావ్ ఫర్గాట్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ నార్మల్. సో ఇలా మర్చిపోవడం అనేది వెరీ మచ్ నార్మల్. మీ ఒక్కలకే కాదు, ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇది అలాగే ఉంటుంది. బట్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ నువ్వు మెయింటైన్ చేస్తున్న ఈ సైలెన్స్ పీరియడ్, నువ్వు మెయింటైన్ చేస్తున్న ఈ కామ్నెస్ ఏదైతే ఉంటుందో ఇది ఖచ్చితంగా మీరు చదువుకున్నదంతా కూడా మళ్ళీ తీసుకురావడానికి, గుర్తు తెచ్చుకోవడానికి అది మీకు 100% హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్, ఫోర్త్ థింగ్, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అన్ని సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినా కొన్ని సబ్జెక్ట్స్ మీరు ఖచ్చితంగా కావాలని లెఫ్ట్ ఓవర్ చేసి ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు హిస్టరీ ఉంది, మెడివల్ హిస్టరీలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావను, లేకపోతే ఏన్షియంట్ హిస్టరీ చదువుకోవడం కష్టంగా ఉందను, ఏదో కొంచెం పార్ట్ ఎకానమీలో కొంత భాగం, పాలిటీలో కొన్ని పార్ట్స్ అంటే కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ సో మీకు నచ్చక, ఇంట్రెస్ట్ లేక మీరు మర్చిపోయి ఉండొచ్చు. మీకు ఏమనిపిస్తుంది అంటే నేను ఈ టాపిక్ లేకపోతే ఈ సబ్జెక్ట్ని వదిలేశాను కదా, ఈ సబ్జెక్ట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తే నా పరిస్థితి ఏంటి. సో యూజువల్గా మనం చదవని దాంట్లో నుంచే అవే క్వశ్చన్స్ వస్తాయి అన్న భ్రమలో ఉంటాం. ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఇప్పుడు మనం ఏం మార్చలేం. నువ్వు ఏదైతే వదిలేసావో లెట్ ఇట్ బి. వదిలేసిన దాంట్లో నుంచి అసలు క్వశ్చన్స్ రావు. వచ్చినా కూడా నాకేం భయం లేదు, నేను చదివిన దాంట్లో నుంచి పెట్టుకుంటాను అని మీకు మీరు మైండ్ని బలంగా ఉంచుకోండి. సో మర్చిపోయిన టాపిక్లో అంటే ఈ టైంలో ఇదే ఆలోచన వస్తుంది. సో నాకేమో బ్యాడ్ లక్ ఉందేమో, నేను చదవని దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తే ఎలాగా, ఎవరికి తెలుస్తాయి వస్తాయో లేవు. సో జస్ట్ లెఫ్ట్ ఓవర్ టాపిక్స్ని అలాగే వదిలేండి. డు నాట్ గెట్ ప్యానిక్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్, సో మీరు ఎగ్జామినేషన్ యొక్క హార్డ్నెస్ని, సో అది హార్డ్గా ఉంటుందా లేకపోతే ఈజీగా వస్తుందా ఇవేవి కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. యూపీఎస్సీ ఈజ్ ఆల్వేస్ అ అన్ప్రెడిక్టబుల్ ఎగ్జామినేషన్. సో మీరు కొన్ని ట్రిక్స్ నేర్చుకొని ఉండొచ్చు, కొన్ని సబ్జెక్ట్స్, కొన్ని కరెంట్ అఫైర్స్, కొన్నిసార్లు ఏమవుతుందంటే నువ్వు ప్రిపేర్ అయిన కరెంట్ అఫైర్స్లో నుంచి ఏ క్వశ్చన్ కూడా రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ గో వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఎగ్జామినేషన్కి వెళ్ళండి. అంటే హిస్టరీలో నుంచి ఈ టాపిక్స్ రావచ్చు, సో ఎకానమీలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్, జాగ్రఫీలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అంటే ఈ 2 రోజులు ఏమీ ఆలోచించకండి, అదే చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు ఎగ్జామ్ చాలా కష్టంగా వస్తుంది అనుకుంటావు, అది ఈజీగా వచ్చింది అనుకోండి, అప్పుడు ఓవర్ ఎంథూజియాజంకి అంటే ఓవర్ హ్యాపీనెస్కి ఫీల్ అయిపోయి సిల్లీ మిస్టేక్స్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ నువ్వు చాలా ఈజీగా వచ్చింది అనుకోవచ్చు, నేను అంతా చదివాను, ఎగ్జామినేషన్ ఈజీగా వస్తుంది, మరి ఓవర్ పాజిటివ్ మైండ్తో, కానీ అది హార్డ్గా ఉంటుంది. అరే నేను అనుకున్నట్లు రాలేదు అని చెప్పి ఎక్కువ కంగారు పడుతూ ఉంటాం. ఈ ఎక్కువ కంగారు పట్టడం వల్ల మనకు తెలిసిన క్వశ్చన్స్ని కూడా రాంగ్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం డు నాట్ గెట్ ప్యానిక్. సో లేకపోతే డు నాట్ గో విత్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. సో మీడియాకర్గా ఎంత అవునన్నా కాదన్నా లిటిల్ బిట్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తాం. బట్ సో హైపర్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకండి. అది హార్డ్గా రాని, ఈజీగా రాని, ఎలా వచ్చినా ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. సో మనం కామన్గానే ఉండాలి అన్నట్టుగా వెళ్ళండి. అండ్ నెక్స్ట్ 6th ఇంపార్టెంట్ పాయింట్, మనం అటెంప్ట్ చేస్తాం క్వశ్చన్ అటెంప్ట్, ఎగ్జామ్ పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు సో ఫస్ట్ క్వశ్చన్ మీకు తెలీదు, సెకండ్ క్వశ్చన్ తెలీదు, థర్డ్ క్వశ్చన్ తెలీదు, ఫోర్త్ క్వశ్చన్ తెలీదు, ఇలాగ కంటిన్యూస్గా ఒక 5-6 క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలియకపోయేసరికి అయిపోయింది ఎగ్జామ్ అన్నట్లుగా ఫీల్ అవ్వకండి. యూపీఎస్సీలో 73 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టిన రోజులు కూడా 73 మార్క్స్ కట్ ఆఫ్ ఉన్న రోజులు అంటే 73 అంటే ఆల్మోస్ట్ ఒక 40 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టినా కూడా నువ్వు ఈజీగా డెడ్ లైన్ క్రాస్ అయిపోతావు. సో దట్స్ వై
సో కొన్ని క్వశ్చన్స్ టిపికల్గా వచ్చినా డు నాట్ గెట్ ప్యానిక్. ఎందుకంటే అదొక సెట్ ప్రకారం వస్తది కాబట్టి కొన్ని సెట్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి. నీకు తెలిసినవి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ నీకు అన్ని ఫస్ట్ 5-6 క్వెషన్స్ బాగా తెలిసినవే వచ్చాయనుకోండి. మళ్ళీ ఇక్కడ ఓవర్ ఎంతూజియాజంతో ఉండకండి. సో అంటే చూడండి, ట్రై టు మెయింటైన్ దిస్ బ్యాలెన్స్. అన్ని తెలియనివి వచ్చినా, అన్ని తెలిసినవి వచ్చినా ఒకే విధంగా ఉండాలి. ప్రతి క్వెషన్‌కి ఒక డీప్ బ్రీత్. అసలు ప్రాణాయామ ఇవి ఏం అవసరం లేదు. అలవాటు ఉన్నా లేకపోయినా ప్రతి క్వెషన్ తర్వాత మళ్ళీ మీకు మీరు డీప్ బ్రీత్ తీసుకోండి. సో వెరీ క్లియర్‌గా చెప్తున్నాను. లేకపోతే ఆల్ ఈజ్ వెల్ అన్నట్టు ఇలా ఆల్ ఈజ్ వెల్ అనుకోండి. ఎందుకంటే అది మన ఓవర్ ఎక్సైటేషన్‌ని కంట్రోల్ చేస్తది. యూపీఎస్సీలో నాలెడ్జ్ మ్యాటరే కాదు. ఆ ఎగ్జామినేషన్ సెంటర్‌లో మన ప్రవర్తన తీరు ఎలా ఉంది? మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో అన్నదే మన సక్సెస్‌ని డిసైడ్ చేస్తది. సో దట్స్ వై అది టిపికల్‌గా రాని, అది ఈజీగా రాని రెండిటిని కూడా 100% బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళదే విజేతం. సో వాళ్ళే విజేతలుగా ఉంటారు. అండ్ నెక్స్ట్ వెరీ క్లియర్‌గా చెప్తున్నాను. సీసాట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సెకండ్ పేపర్ సీసాట్. అయితే ఈ జీఎస్ పేపర్‌కి, సీసాట్‌కి మధ్యలో 3 అవర్స్ టైమ్ ఉంది. సో 11:30 నుంచి 2:30 వరకు 3 గంటల టైం ఉంది. స్టూడెంట్స్ ఏం చేస్తారంటే జనరల్ స్టడీస్ అయిపోయిన తర్వాత, మార్నింగ్ పేపర్ అయిన తర్వాత సీసాట్ కంటే ముందు 3 గంటల టైం కదా అని, అంటే ఆ చుట్టుపక్కల ప్లేస్ ఏదన్నా చాలా ప్లెజెంట్‌గా, హోమ్లీగా ఉందనుకోండి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు దూరం. 3 గంటల టైం ఉంది కదా అని చెప్పేసి. లేకపోతే కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులున్నా, తెలిసిన పర్సన్స్ ఉన్నా గానీ, మీరు డిస్కషన్స్‌లో ఉండిపోతారు. ఆ క్వెషన్ ఏంటి? ఈ క్వెషన్ ఏంటి? దానికి అలా పెట్టుండాల్సింది కాదు, ఇలా పెట్టుండాల్సింది కాదు. ఇలా నంబర్ ఆఫ్ ఆలోచనలు. ఇక్కడ ఏమవుతుందంటే జనరల్‌గా ఎగ్జామ్ టైమ్‌లో నువ్వు అటెంప్ట్ చేస్తే నీకు 80 మార్క్స్ వస్తే, ఎగ్జామ్ హాల్‌లోంచి బయటికొచ్చిన తర్వాత అదే పేపర్‌లో నీకు 120 మార్క్స్ వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. దట్ ఈస్ వెరీ కామన్. అందుకే ఎగ్జామ్ టైమ్‌లో ఎందుకు 80 తర్వాత ఎందుకు 120 అంటే ఇక్కడ నువ్వు ఉన్న పానిక్ మోడ్‌లో, స్ట్రెస్ సిట్యుయేషన్‌లో ఆబ్వియస్‌గా నువ్వు మర్చిపోతావు. నువ్వే కాదు, నాలాంటి వ్యక్తులు ఎవ్వరున్నా టాపర్‌గా వచ్చే వ్యక్తి కూడా ప్రిలిమ్స్ టైమ్‌లో ఇలాంటి నర్వస్‌నెస్ ఫీల్ అయిన సందర్భాలుంటాయి. బట్ దాన్ని ఎలా కంట్రోల్ చేస్తాము అనేది మ్యాటర్. సో దట్ ఈస్ వై మార్నింగ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ 3 అవర్స్ గ్యాప్‌లో ఏం మాట్లాడకండి. అత్యంత సైలెన్స్ పీరియడ్‌ని మెయింటైన్ చేయండి. ఇన్‌ఫాక్ట్ జనరల్ స్టడీస్ పేపర్ అయిపోయింది కదా! జస్ట్ దాన్ని ఫోల్డ్ చేసి మీ బ్యాగ్‌లో పెట్టేసుకోండి. మీతో ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇచ్చేయండి. మీ పేరెంట్స్ గాని, లేకపోతే మీ బ్రదర్స్ గాని, మీ ఫ్రెండ్స్ గాని మీతో పాటు వస్తే పేపర్ ఎలా రాసావు? అసలు ముందే ఇచ్చేయండి. నువ్వు నాకు పేపర్ ఎలా రాసావని అడగొద్దు. సీసాట్ పేపర్ అయిపోయిన తర్వాత నేనే నీకు చెప్తాను. ఈ గ్యాప్‌లో ఏది డిస్కషన్ పెట్టుకోకండి. మీ పేరెంట్స్‌కి కూడా ఫోన్ చేయకండి. వెరీ, వెరీ క్లియర్‌గా చెప్తున్నాను. అవునా? అంటే నాన్న ఎగ్జామ్ రాసాను. నాన్న ఎగ్జామ్ రాయలేదు. ఇవంతా కూడా మన థాట్ ప్రాసెస్‌ని డామినేట్ చేస్తది. సో వెరీ క్లియర్‌గా ఏమి ఆలోచించకండి. ఎవరికీ ఫోన్ చేయకండి. ఎవరితో మాట్లాడకండి. సో ఇన్‌ఫాక్ట్ మీతో వచ్చిన వాళ్ళు, డ్రాప్ చేయడానికి వచ్చిన వాళ్ళుంటే వాళ్ళను వెళ్ళిపోమని చెప్పండి. మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే రమ్మండి. నీతో నువ్వు మాత్రమే గడుపు. ఇంకా ఏమి ఈ 3 ఇయర్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఐల్ జస్ట్ టెల్ యూ వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఐ డు రిమెంబర్. ఇది అయిపోయిన తర్వాత 3 అవర్స్ ఉంది కదా! కొన్నిసార్లు మధ్యలో లంచ్ టైమ్‌లో కాంప్రమైజ్ అవుతారు. కొంతమంది బిస్కెట్స్ తెచ్చుకుంటారు. కొంతమంది కర్డ్ రైస్ మాత్రమే తెచ్చుకుంటారు. ఎందుకంటే బయట ఫుడ్ బాగోక ఇండైజెషన్ అవుతదని. మసాలా ఫుడ్ అక్కర్లేదు. బట్ బేసిక్ ఫుడ్ తీసుకొచ్చుకోవాలి. సో 11:30కి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే నార్మల్‌గా తిన్నాడు. కానీ బై ద టైమ్ ఈ 2:30 అయిపోయేసరికి తను లైట్ ఫుడ్ ఏదైతే తిన్నదో అది అరిగిపోయింది. సో ఎగ్జామ్‌లో టెన్షన్, ఎక్కువ ఆక్సిజన్ కన్జ్యూమ్ చేసుకుంటది మైండ్. ఈ టెన్షన్ వల్ల ఇంకొక వైపు ఆకలి కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఏమి తినకుండా పోవడం కూడా ఖచ్చితంగా మిమ్మల్ని ఓటమికి గురి చేస్తది. నేను లైవ్‌గా నా ఫ్రెండ్ విషయంలో నేను చూసాను. అందుకే మంచి ఫుడ్ తీసుకెళ్ళండి. అంటే మరీ ఒక బిర్యానీ లాగా హెవీగా తిని నిద్రొచ్చేంతే కాకుండా మీ కెపాసిటీ ఏంటో మీకు తెలుసు. ఫుడ్‌ని కాంప్రమైజ్ చేసుకోకండి. ఓకే. సో చాలా క్లియర్‌గా మంచి ఫుడ్ తీసుకెళ్ళండి. సో దట్ సీసాట్ రాసేటప్పుడు మీ ఆకలి అనేది మీ మైండ్‌ని డామినేట్ చేయదు. సో థట్ ఈస్ ఆల్సో వెరీ అంటే చాలా సిల్లీ మిస్టేక్. అండ్ సీసాట్‌లో వెరీ క్లియర్‌గా చెప్తున్నాను. 150, 140లు వచ్చిన వాళ్ళు కూడా సీసాట్‌లో కోల్పోయిన వాళ్ళు. సీసాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకోసం అటువంటి సీసాట్‌లో మీకంటూ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. రీడింగ్ కాంప్రిహెన్షన్‌తో స్టార్ట్ చేయడమా, రీజనింగ్‌తో స్టార్ట్ చేయనా, అర్థమెటిక్‌తో మీరు ఒక స్ట్రాటజీ ఫాలో అవుతే అదే స్ట్రాటజీని క్లియర్‌గా ఇక్కడ ఫాలో అవ్వండి. అప్పటికప్పుడు లాస్ట్ మినిట్ స్ట్రాటజీస్ గాని, అడ్‌హాక్‌గా డెసిషన్స్ మార్చకండి. సీసాట్ ఇంకా పానిక్‌గా ఉంటది. సో ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు రాంగ్ స్టెప్ వేసినా, ఎక్కువ థింకింగ్ చేసుకునేసరికి సీసాట్ మిమ్మల్ని ఓడించేస్తది. సో సీసాట్ క్వాలిఫైయింగ్ పేపరే కదా అని చెప్పేసి దాన్ని ఇగ్నోర్ చేయకండి.
సో బట్ బీ వెరీ కాషియస్. ఈ సీసాట్ని ఈ 3 గంటలు 100% డిసైడ్ చేస్తుంది. అండ్ ఎగ్జామ్ కంటే ముందు రివిజన్ కొన్నిసార్లు చూస్తూ ఉంటే మెట్రోలో వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ, జర్నీ చేసేటప్పుడు కానీ, ఈ మొత్తంలో కూడా యూ కెన్ లుక్ ఎట్ దాట్. సో చదువుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఏం చదవకండి. ఇన్ఫాక్ట్ వీలైతే సండే రోజు ఎగ్జామ్ కాబట్టి సాటర్డే అంటే రేపు ఆఫ్టర్నూన్ కల్లా ఎవ్రీథింగ్ క్లోజ్ చేయండి. రేపు ఆఫ్టర్నూన్ ఎవరితో ఏం మాట్లాడకండి, కంప్లీట్గా సైలెన్స్గా ఉండండి అంతే. అండ్ బయట ఫుడ్ ఏం తినకండి, మంచి హోమ్లీ ఫుడ్ తినండి. ఇంకా వర్స్ట్ కేసులో రేపు 6 o'clock వరకు చదవండి. 6 PM తర్వాత డు నాట్ టచ్ ఎనీథింగ్. సడన్గా దేవుడు కల్లోకి వచ్చి ఈ టాపిక్ వస్తుందని చెప్పినా కూడా డు నాట్ టచ్. కంప్లీట్గా బ్రెయిన్కి ఒక రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఎగ్జామ్ టైంలో ఆటోమేటికల్గా వేకప్ అవుతుంది. సో దట్ కీప్ దాట్ థింగ్ ఇన్ మైండ్. 8th పాయింట్, మీకు మాక్ టెస్ట్లో ఒక పర్టికులర్ మార్క్స్ వచ్చుంటాయి, లో మార్క్స్ వచ్చుంటాయి. మాక్ టెస్ట్స్లోనే లో మార్క్స్ వచ్చాయి, ఇంకే మార్క్ ఎక్కువ వస్తాయి అన్న ఫీలింగ్లో ఉండకండి. మాక్ టెస్ట్స్ ఆర్ నాట్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్. మాక్ టెస్ట్లో సింగిల్ డిజిట్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మాక్ టెస్ట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ లో మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదైనా జరగవచ్చు. ఇక్కడంతా కూడా మన భావోద్వేగాలు, మన ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేస్తాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాట్స్ వై డు నాట్ థింక్ ఆర్ డు నాట్ బాదర్ అబౌట్ మాక్ ఎగ్జామ్స్. అంటే మాక్ ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి పట్టించుకోకండి. అండ్ 9th వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, హౌ మెనీ క్వశ్చన్స్, అంటే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు మీకు ఒక స్పష్టమైన అవగాహన ఉండే ఉంటుంది. మీరు ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయి ఉంటుంది. ఏం చేయాలి ఏం చేయకూడదు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు. సో దాట్స్ వై దీని పట్ల ఏం చేయాలి సో అనేది ఒక క్లియర్ కట్ ఏకాగ్రతతో వెళ్ళి ఒకసారి ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత సో ఎవ్రీ మినిట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గో త్రూ ద ఎంటైర్ క్వశ్చన్ పేపర్ని చూడండి. అండ్ స్టార్టింగ్లో రోల్ నంబర్స్ బబుల్ చేసేటప్పుడు చాలా భయం వేస్తుంది. సో చాలా జాగ్రత్తగా రోల్ నంబర్స్ని బబుల్ చేయండి. ఎగ్జామ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను రోల్ నెంబర్స్ కరెక్ట్ పెట్టానా లేదా ఈ డౌట్ కూడా మీకు వస్తుంది. అది సర్వసాధారణమే. ముఖ్యంగా జనరల్ స్టడీస్ అయిపోయిన తర్వాత సీసాట్ ముందు లేనిపోని డౌట్స్ ఉంటే మనల్ని ఖచ్చితంగా వెనక్కి నెట్టేస్తాయి. అందుకే సో బీ కాషియస్. అండ్ 11th, సో ట్రై టు అవాయిడ్ సిల్లీ మిస్టేక్స్. సో ఈ సిల్లీ మిస్టేక్స్ ఎలా ఉంటాయంటే సో జస్ట్ నాట్ కరెక్ట్ లేదా ఇన్కరెక్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో వాటిని ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్లో ఒక్కొక్కసారి ప్రిలిమ్స్లో నాట్ వచ్చినప్పుడు వాళ్ళే బోల్డ్ చేస్తారు, కొన్నిసార్లు చెయ్యరు. నాట్ లేదా ఇన్కరెక్ట్ రాగానే దాన్ని హైలైట్ చేసుకొని పెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇవి కొన్ని ప్రికాషన్స్ మాత్రమే. ఐ జస్ట్ టెల్ యూ, మహాభారతంలో సో కర్ణుడికి అర్జునుడికి మధ్యలో వార్ జరుగుతుంది. సో కర్ణుడు ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ అండ్ హీరోయిక్ పర్సనాలిటీ ఇన్ ద మహాభారత్. అండ్ అలాగే అర్జునుడు, ఇతను కూడా చాలా స్ట్రాంగ్, కానీ ఇద్దరిలో కర్ణుడు ఇంకా స్ట్రాంగ్ అర్జునుడితో పోల్చితే. కానీ కర్ణుడు ఎందుకు ఓడిపోయాడు? కర్ణుడు ఫైట్ చేసేటప్పుడు ఆయన యుద్ధ చారియట్ ఏదైతే ఉంటుందో అది మట్టిలో కూరుకుపోతుంది. ముందు నుంచి రథసారథి అతన్ని హేళన చేస్తూ ఉంటాడు, సూటిపోటి మాటలతో అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సో వీటన్నిటి మధ్యలో అర్జునుడు బాణాలు సంధిస్తూనే ఉన్నాడు. సో ఆయన కిందికి వచ్చేసి మంత్రాన్ని జపిస్తున్నాడు, అదొక బ్రహ్మాస్త్రమో లేకపోతే ఏదో ఒక అస్త్రాన్ని ప్రయోగించడానికి. ఈ ప్యానిక్నెస్లో అటు చారియట్ పని చేయట్లేదు. సో అంటే ఆ చారియట్ ఏదైతే ఉంటుందో మట్టిలో కూరుకుపోయింది, ముందట వాడు ఇబ్బంది పెడుతున్నాడు, బాణాలు వస్తూనే ఉన్నాయి. ఆ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో మంత్రాన్ని ఉచ్చరించాలి. ఆ మంత్రం అని తను అటర్ చేస్తుంటే గుర్తుకు రావట్లేదు. అంటే కర్ణుని ఓడిపోవడానికి ఒకటే ఒక రీజన్, పానిక్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. నర్వస్నెస్ వల్ల ఆ మంత్రాన్ని సరిగ్గా తను ఉచ్చరించట్లేదు. ఆ మంత్రం సరిగ్గా రాకపోయేసరికి ఆ బ్రహ్మాస్త్రం ప్రత్యక్షం అవ్వదు అండ్ దానివల్ల ఓడిపోవడానికి ఛాన్స్. అంటే కర్ణుడంతటి వాడే భయం వల్ల, కన్ఫ్యూజన్ వల్ల ఓడిపోయాడు. మరి మనం ఎంత భయపడితే ఖచ్చితంగా వెనక్కి పడిపోతాం. సో డు నాట్ గెట్ పానిక్. ఎగ్జామ్ అయితే అవుతుంది, అవ్వకపోతే అవ్వదు. సో ఈసారి అవ్వకపోతే 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి, మళ్ళీ మా పేరెంట్స్కి ఏం చెప్పాలి, ఇవేవి పని చేయవు. అయితే అయ్యింది, కాకపోతే పర్లేదు, తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ చూసుకుందాం. బీ బ్రేవ్. నేను గట్టిగా ప్రిపేర్ అయ్యాను, నా అంత మంచిగా ఎవరు ప్రిపేర్ అవ్వరు. ఈసాల ప్రిలిమ్స్ మందే, సో ఈసాల కప్పు నమ్దే అన్నట్టు ఈసారి ప్రిలిమ్స్ ఖచ్చితంగా నీది, నువ్వు గెలుస్తావు. ఈ ఓవర్ టెన్షన్తో నిద్రలోకి సరిగా పోరు. రేపు సాటర్డే నైట్ చాలా మందికి నిద్ర ఉండదు. సో 10 o'clock బెడ్ మీదకి వెళ్తారు, 11, 12, 1, 2 అయిపోతుంది, నిద్ర ఉండదు. ఒక్కొక్కసారి మార్నింగ్ 6 o'clock. సో కానీ నిద్ర లేకపోతే
ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ, ఎగ్జామ్‌లో మనం చదువుకున్నది ఏది కూడా మనం మెమోరైజ్ చేయలేం. గుర్తుకు రాదు. మీకు 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' మూవీ గుర్తుండే ఉంటది. ప్రకాష్ రాజ్ చాలా మంచి బాక్సర్. రాత్రంతా ఫ్యామిలీ ప్రాబ్లమ్ వల్ల నిద్రపోడు. బాక్సింగ్ చేసే టైంలో ఆయన చాలా డ్రౌజీగా ఉంటారు. సో, మంచి నిద్ర ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో, నైట్ ఎర్లీగా నిద్రపోండి. సో, మార్నింగ్ మంచిగా వేకప్ అవ్వండి. అండ్ మోర్ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకొని రండి సాటర్‌డే రోజే. ఎందుకంటే నాకు తెలిసిన ప్లేసే కదా అని చెప్పి కొన్నిసార్లు సేమ్ ఎగ్జామ్ సెంటర్స్ పేర్లు 2, 3 ప్లేసులు పక్కపక్కన ఉంటాయి. సో, ఈ ప్లేస్‌కెళ్ళాల్సింది ఇంకో ప్లేస్‌కెళ్తారు. అందుకే మీరు ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళండి. ఆ ఎగ్జామ్ సెంటర్ కోడ్ మీ అడ్మిట్ కార్డ్‌లో ఉన్న కోడ్ ఒకటో కాదో రేపే వెళ్లి చూసుకొని రండి. సాటర్‌డేనే వెళ్లి చూసుకొని రండి. మంచి స్లీప్‌తో ఉండండి. కాన్ఫిడెంట్‌గా ఉండండి. సో, రేపు విజయం మీదే. ఏ ఒక్కటి ఇందులో మర్చిపోయినా సో, ప్రతిసారి మిమ్మల్ని ఓటమికి తీసుకెళ్తది. ప్రతిసారి ఆల్ ఈజ్ వెల్. డీప్ బ్రీత్ తీసుకెళ్ళండి. ఓకే. సో, డీప్ బ్రీత్‌తో వెళ్ళండి. కాన్ఫిడెంట్‌గా వెళ్ళండి. సైలెన్స్‌తో వెళ్ళండి. సో, అనవసరంగా అందరితో మాట్లాడి పానిక్ అవ్వకండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కట్ ఆఫ్ గురించి కూడా మీరు ఆలోచించకండి. కట్ ఆఫ్ చేయడానికి మేమంతా ఉన్నాము. మేము మీకు దాని గురించి చెప్తాం. బట్ వెరీ, వెరీ పేషెంట్‌గా, ఓపికతో, సహనంతో వెళ్ళండి. ఎగ్జామ్ మీదే విజయం. సో, మంచి నీళ్లు కూడా సో, ట్రాన్స్‌పరెంట్ బాటిల్‌లో తీసుకెళ్ళండి. సో, డైట్ ఇంకా ఎవ్రీథింగ్ నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా విజయం మీదే. అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళండి. ఐడీ కార్డ్ తీసుకెళ్ళండి. ఒకవేళ ఫోటోస్ పిక్చర్ సరిగ్గా లేకపోతే 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి. పెన్ తీసుకెళ్ళండి. ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిల్ అలౌడే. వ్రిస్ట్ వాచ్ కూడా అలౌడే. సో, ప్రతిసారి టైం మోగుతూ ఉంటది. బట్ మీకు కావాలనుకుంటే వ్రిస్ట్ వాచ్ తీసుకెళ్ళండి. సో, దట్స్ ఆల్. ఇంకా ఏం కూడా అలౌ లేదు. కీప్ థిస్ థింగ్ ఇన్ మైండ్. ఇంకేదైనా డౌట్ ఉంటే 9110556858 ఇది నా వాట్సాప్ నంబర్. సో, దీనికి మెసేజ్ చేయండి. కొన్నిసార్లు జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ అటెంప్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో, మీకు ఇంకా ఏమాత్రం కన్‌ఫ్యూజన్ ఉండదు. సో, అయితే తర్వాత ఇయర్స్ 2027కి సీరియస్‌గా ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు. సో, హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. సో, బెస్ట్ క్లాసెస్ విత్ బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. వన్ టైమ్ మన దగ్గర అడ్మిషన్ తీసుకుంటే ర్యాంక్ వచ్చేంత వరకు వ్యాలిడిటీ. ఆఫ్‌లైన్ తీసుకుంటే ఆన్‌లైన్ యాక్సెస్ ఫ్రీగా ఉంటది. 5 డేస్ ఫ్రీ డెమోస్ అటెండ్ అయిన తర్వాతనే మీరు క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్‌తో మాట్లాడి క్లాస్ నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు. అండ్ మోర్ ప్రాబబ్లీ ఎవ్రీ డే ఫ్యాకల్టీ విల్ బి అవైలబుల్. వెరీ లిమిటెడ్ బ్యాచ్. క్లాస్‌కి 30-40 మంది మాత్రమే ఉంటారు. సో, మిమ్మల్ని 2027లో విజయానికి తీసుకెళ్ళాలి. మీరు జస్ట్ బిగినర్. ఫర్ ద నేమ్ సేక్ అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. 2027 బెస్ట్ కోచింగ్ సెంటర్ కోసం వెయిట్ చేస్తే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. దిస్ ఈజ్ ఆర్ నంబర్. రేపు అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు, ఫ్యూచర్‌లో ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవ్వరైనా ఏ డౌట్ ఉన్నా యాస్ ఎ బ్రదర్‌గా ఫీల్ అవ్వండి. మీరు ఈ నంబర్‌కి మెసేజ్ పెట్టండి. నా వాట్సాప్ నంబరే. నేను రెస్పాండ్ అవుతాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ. ఐ విష్ యూ అ వెరీ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.